వెల్కమ్ టు ఫేస్. ఈ వారం మా అతిథి నెల్లూరు నగర మేయర్ షేక్ హాజ్ అబ్దుల్ అజీజ్. నమస్తే సార్. మీరు నెల్లూరు నగర మేయర్గా బాధ్యతలు చేపట్టి దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. ఈ 5 ఏళ్ళలో మీరు అనుకున్న అభివృద్ధి సాధించారంటారా? ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ ఈ 4.5 సంవత్సరం ముందు 40 కోట్ల అప్పుల్లో ఉండింది. మేము వచ్చినప్పుడు ఈ కార్పొరేషన్కి పవర్ లేదు, ఎలక్ట్రిసిటీ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ లేదు. జనరేటర్ పైన, డీజిల్ జనరేటర్ పైన రన్ చేస్తుండే పరిస్థితి. ఆ రోజుల్లో 1 ఇయర్ దాకా మాకు ఎటువంటి నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా ఉండింది. అక్కడి నుంచి ఈరోజు ఈ నగర కార్పొరేషన్లో 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇది రాష్ట్ర పరిస్థితి సంక్షేమంలో ఉన్న, ఆర్థిక సంక్షేమంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు ఈ నెల్లూరు వాసి అవ్వడం, అలాగనే నేను మేయర్ అయినప్పుడు కేంద్ర అర్బన్ మినిస్టర్ మన వెంకయ్య నాయుడు గారు ఉండడం, ఈ కాంబినేషన్ వల్ల నాకు ముందరే ప్రొజెక్ట్ చేసుకున్నాను. నేను కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, మరి మేయర్, మేమందరం ఒకే కమ్యూనిటీలో, ఒకే ఏరియాలో ఉన్నాం. సో ఈ యొక్క కాంబినేషన్ నగరానికి మంచి చేస్తుందని ఆ రోజే ఊహించా నేను. తప్పకుండా ఈరోజు మాకు ఆ ఫలితాలు ఈ నగరానికి ఇవ్వగలిగాము. అంటే ఎలాంటి ఫలితాలు మీరు ఈ నగరానికి ఇచ్చారని భావిస్తున్నారు? ఉదాహరణకి ఈ మున్సిపల్ సేవలు అంటే ఉత్త చెత్త ఎత్తడము, ట్యూబ్లైట్లు వేయడము, కాలువలు క్లీన్ చేయడమే కాదు. ఈరోజు మీరు చూస్తే పార్క్స్, నెల్లూరు నగరంలో 2 పార్కులు ఉన్నాయి. అది కానీ బాగుండి బాగా లేనట్టుగా ఉండింది. ఈరోజు దాదాపు 85 పార్కులు ఆధునికంగా, దాంట్లో ఈరోజు మనము ఓపెన్ జిమ్తో పాటు, గ్రీనరీతో పాటు, పెద్దవాళ్ళు అందరు కానీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఆర్టికల్స్ కాడి నుంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం. గతంలో పార్క్ అంటే 4 ముండి గోడలు కట్టేవాళ్ళు. ఈరోజు అలా కాదు. ఏదైతే ఒక సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏదైతే పార్క్ అని ఉంటుందో ఆ మాడ్యూల్లో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 85 పార్కులు కానీ ఫిబ్రవరి ఎండ్ లోపల అవన్నీ కానీ ఇనాగ్రేట్ చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నాం. అలాగనే ఈరోజు రోడ్స్ తీసుకుంటే ఈరోజు 650 కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపు 500 కిలోమీటర్ రోడ్ వేస్తున్నాం ఈ యొక్క నగరంలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1150 కోట్లు వాటర్ స్కీమ్తో పాటు. ఇది ఒక చరిత్ర. ఇది ఒక నగరం, ఒక నెల్లూరు నగరం సైజ్ నగరానికి 1150 కోట్ల రూపాయల ప్రాజెక్టు రావడం అనేది ఇది జరగదు. ఎందుకంటే ఫినాన్షియల్ ఎబిలిటీ ఉండదు ఇంత అప్పుని చేయడం కోసం. అయితే స్టార్టింగ్లో ఈ ప్రాజెక్టు అప్పుతోనే స్టార్ట్ చేశాం. తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఫినాన్షియల్ గ్యారంటీ 100% ఫినాన్షియల్ గ్యారంటీ ఇచ్చారు. దాని తర్వాత మేము ఆ వడ్డీని కానీ సర్వీస్ చేయలేమంటే ఆ యొక్క అమౌంట్ని కానీ బడ్జెట్లో అలొకేషన్ ఇచ్చి బడ్జెట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇటువంటి అన్ని తెలుగుదేశం ప్రభుత్వం, ఒక విజనరీ ఉండే వ్యక్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ప్రమోట్ చేయగలుగుతారు. ఒక విజనరీ ఉండే వ్యక్తే పార్క్స్ని డెవలప్ చేయగలుగుతారు. ఈరోజు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని మీరు చూస్తే దాదాపు 700 కిలోమీటర్ వచ్చి వాటర్ లైన్ డిస్ట్రిబ్యూషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చి 438 కిలోమీటర్లు. 70-80% పని పూర్తి అయిపోయింది. వాటర్ స్కీమ్ అయితే 99% పూర్తి అయిపోయింది. ఒకటి చిన్న అరాగురా పనులు ఉన్నాయి, అవి చేసి ఇంకో వారం రోజుల్లో వాటర్ సప్లై ఇచ్చేస్తాం నగరం మొత్తం. ఇది ఒక చరిత్ర. ఇది స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలంటే అక్కడ చదువు రాదు, ఏదో బందిల దొడ్లాగా పిల్లకాయలను బయట పెట్టకుండా అక్కడ పెట్టొచ్చు అనే ఆలోచనలు, అపోహలు ఉన్నాయి ఒకప్పుడు. ఈరోజు అలా కాదు. మున్సిపల్ స్కూల్లో పిల్లలకి ఈరోజు మా దగ్గర రికమెండేషన్కి వస్తున్నారు.
రోజు స్కూల్స్ అన్నీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కానీ ఆ ఇన్ఫీరియారిటీ ఉండకూడదు. ఒక కాన్వెంటు, ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి, మన మున్సిపల్ స్కూల్కి ఇన్ఫీరియారిటీ ఉండకూడదు. అదేదో గొప్ప వాళ్ళే చదవాలి, ఇక్కడ పేదవాళ్లే చదవాలి అనే ఆ భావన ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పెయింటింగ్ కాడ నుంచి, టాయిలెట్స్ కాడ నుంచి, మోడ్రన్ టాయిలెట్స్ కట్టించేది కాడ నుంచి, బెంచెస్ కాడ నుంచి ఈరోజు ప్రత్యేకంగా ప్రతి స్కూల్కి 40 కంప్యూటర్స్ ఇవ్వబోతున్నాం. మీరు అభివృద్ధిలో ముందుకు పోతున్నారు. నెల్లూరు నగరాభివృద్ధిని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మీరు పొలిటికల్గా ముందుకు పోలేకపోతున్నారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే మీ శ్రేయోభిలాషులు, మిమ్మల్ని నమ్ముకొని ఉండేవాళ్ళు ఈయనేంది మాకు ఏ విషయం చెప్పడం లేదు, పొలిటికల్గా ఈయన విజన్ ఏందనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు. అంటే ఒకటి, మనము ఒక పార్టీలో వ్యక్తి వేరు, విజన్ అనేది వ్యక్తి విజన్. ఇక్కడ వచ్చినప్పుడు రాజకీయం అనేది ఒక పార్టీకి సంబంధించింది, పార్టీ ఆలోచనలు. ఈరోజు నేను 2009 నుంచి ఒక యాస్పిరెంట్గా ఉన్నాను. నేనుగా రాజకీయాల్లో రావాలని నా కోరిక లేదు. కొంతమంది మా సామాజిక వర్గము, మిత్రులు వీళ్ళందరూ నీకు సోషల్ సర్వీస్ ఆ భావాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో వస్తే మంచిది అని నన్ను స్టిమ్యులేట్ చేశారు. సో రావాలని అనిపించింది. అలాగనే వైఎస్ఆర్సీపీలో నుంచి నేను మేయర్గా గెలవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ అప్పుడు కానీ మేము ఎమ్మెల్యేగానే మా కమ్యూనిటీ అందరూ కోరుకుంటూ వచ్చారు, మా ప్రజలు అదే కోరుకుంటూ వచ్చారు, నా శ్రేయోభిలాషులు. అయితే వీలు కాలేదు, నేను మేయర్గా అవడం జరిగింది. అయితే మేయర్ అయిన తర్వాత కొన్ని ప్రతి కుటుంబంలో కొన్ని వేరియన్సెస్ వస్తాయి. ఆ వేరియన్సెస్ వల్ల నేను ఇమడలేకపోయాను అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరలో ఉండి నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీవన్, హవెవర్ ఇమడలేకపోయాం. సో దాని తర్వాత నేను వచ్చిన బేసిక్ కాన్సెప్టు ఏదో చేయాలి. ప్రత్యేకంగా మా సామాజిక వర్గం నుంచి 70 సంవత్సరాల తర్వాత నాకు ఆ అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ఈ సామాజిక వర్గంలో ఎప్పుడు కానీ ఉదాహరణలు కొన్ని ఉంటే చూసి ఇది మంచిది అని చెప్తారు. మనకు 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ఎవరు చూడలే. ఒక మైనారిటీ మనిషి పాలన చేసి మంచి పనులు చేయగలుగుతాడా, మంచి విజనరీగా చేయగలుగుతారనేది చూడలే. ఒక అవకాశం ఇచ్చారు నెల్లూరు ప్రజలందరూ, దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఒకటి. ఇందాక చెప్పినట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఆయన గురువు. రెండోది వెంకయ్యనాయుడు గారు, కేంద్ర దీంట్లోనే అర్బన్ మినిస్టరు. ఈ అవకాశము నా రాజకీయ భవిష్యత్తు నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. నేను కరెంట్ అఫైర్కే వచ్చాను. నేను బాగా చేయాలని వచ్చా, దీని తర్వాత ఏమవుతానని ఎప్పుడు ఆలోచించలే నేను. అయితే అదే కాబట్టి ఎవరు కానీ లేమ్యాన్, ఏమి తెలియని వ్యక్తి కానీ ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో వెళ్తే వీడికి ఇంకేం భవిష్యత్తు ఉంటుందని మామూలు వ్యక్తిగా అని చెప్తాడు. అయితే నా వ్యక్తిగత భవిష్యత్తు ఎప్పుడు ఆలోచించలే నేను. ఏదో భగవంతుడు వ్యాపారాలు ఇచ్చాడు, మా వంతు మేము బ్రతుకుతా ఉన్నాం. అయితే నేను ఇట్లా రాకపోయి ఉంటే నా మనసుకి ఈరోజు కానీ చెప్పుకోగలుగుతా. వచ్చిన దానివల్ల ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, నేను కలిసి ఈ నగరానికి ఏం చేయగలిగామనేది ఈరోజు మీరు చూస్తుండేదే. దానికి మీరు నగరానికి అభివృద్ధి చేస్తున్నారు అనే దానిలో డీవియేషన్ లేదు. మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలకు మీరు ఏం చేయబోతున్నారు? ఒకటి, నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. అయితే అన్కండిషనల్గా వచ్చా. చాలామంది వింటుంటాం వాళ్ళని ఆవుల్ని బర్రెల్ని కొన్నట్టు కొనేశారని, సంతలో కొన్నట్టు కొనారని. దేవుడి దయ వల్ల ఆ లేబుల్ నాకు లేదు. ఎటువంటి కండిషన్స్తో నేను రాలే. నా మనసులో ఇది ఒకటే ఉన్నింది. అయితే తెలుగుదేశంకి వచ్చేటప్పుడు మేము అడిగింది ఒకటే, మాకు స్వేచ్ఛనివ్వాలి అభివృద్ధి పనుల్లో. దొంగ పనులు, తప్పుడు పనులు చేయడానికి కాదు, అభివృద్ధి పనుల్లో స్వేచ్ఛ ఇవ్వాలి, ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. రెండోది మేము అడిగింది, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి వచ్చే ఎలక్షన్స్లో అని ఒక ఆలోచనతో అడిగాము. అప్పుడు ఆ టైంలో ఓకే అని చెప్పారు.
ఈరోజు కానీ ముఖ్యమంత్రి గారుకి క్లియర్గా చెప్పున్నాం, నగరంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, రూరల్లో ఇన్ని ఉన్నాయి. నాకు నగరానికి రూరల్లో పెద్ద వ్యత్యాసం లేదు. ఒక మేయర్గా 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ గొంతులో నేను పోతే నాకు రూరలు, ఈ గొంది సిటీ అని నేను వ్యత్యాసించి చెప్పలేను. అంతా ప్రజలకు సేవ చేశాం. నాకు రూరల్ అయినా సిటీ అయినా ఏదున్నా నాకు ఇబ్బంది లేదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాం, ఈసారి మా కమ్యూనిటీ ఎదురు చూస్తాం. చాలా సంవత్సరాలు అయిపోయింది, అవకాశం ఇవ్వాలంటే తప్పక చూస్తాం, మీరెవరు కంగారు పడబడలే, నేను దాన్ని అనలైజ్ చేస్తున్నాను అని చెప్పారు. నో డౌట్ ఆ మాట మీద మేము ఆగి ఉన్నాం. ఈరోజు కానీ ముఖ్యమంత్రి గారు మీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పలేదు. ఆగండి, ఎక్కడిస్తే బాగుంటుందో నేను చూస్తా అని చెప్పారు. అందుకోసము ఇది ఏదో రన్నింగ్ రేస్ కాదు. ఈరోజు నేను వేరే కొత్తగా వచ్చేవాళ్ళైతే రాజకీయాల్లోకి వాళ్ళకి ఎక్కడంటే అక్కడ తిరగడానికి ఆ అధికారం ఉండదు. యాజ్ ఎ మేయరు ఎవరు కానీ చెప్తారు, నీకేం బాబు ఏడైనా పోయి తిరుగు, ప్రజల్లో కలువు, నువ్వు మేయర్ అంటారు. ఎస్, కాబట్టి నాకు ఎవరు ప్రత్యేకంగా తిరుగు అని చెప్పబడలే, తిరగొద్దు అని చెప్పబడలే. సో టుడే ఐ హ్యావ్ దట్ రైట్, నేను పోతున్నాను. అయితే రాజకీయంగా ఏంటంటే పేపర్లు రోజుకొకటి రాస్తారు నాయకులు. ఇది ఏంటంటే ఒక సెంట్రలీ కాన్సన్ట్రేటెడ్ పార్టీ, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, మిగతా అన్నీ పక్కన పెట్టేయండి. మన ఆలోచనలు వేరే వేరేగా ఉంటాయి. నా ఆలోచన ఒకటి ఉంటుంది, ఎంపీ ఆయన కాదు, ఈయన పోతే బాగుంటాడు, ఈయన కాకపోతే ఈయన బాగుంటాడు, ఇక్కడ ఆయన వ్యక్తిగతాలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి. అయితే హైకమాండు చంద్రబాబు నాయుడు గారు ఏం డెసిషన్ తీసుకుంటే పార్టీకి కట్టుబడి ఉంటాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు మాకుండే సంతోషం బీజేపీతో డివైడ్ అయిన తర్వాత అది మా కమ్యూనిటీలో ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్, ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఇంకో ఎక్కువ రోజులు లేదు, ఒక 2-3 వీక్స్లో మొత్తం తెలిసిపోతుంది. అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద కాన్ఫిడెన్స్ ఉందో, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు అవకాశం వస్తుంది ఎక్కడనేది చెప్పలేను అన్నట్టు. అయితే ఒక నెల క్రితం మీరు చెప్తున్న మిమ్మల్ని ప్రమోట్ చేసే సామాజిక వర్గం మాకు ఏ విషయం తేల్చకపోతే మేము ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వస్తుందని ఒక హెచ్చరిక జారీ చేసింది. అంటే అది వాళ్ళ హక్కు. అది ప్రజలు నా పైన ఎఫినిటీ ఉండే వాళ్ళ హక్కు. అది ఇక్కడ నేను చేసేది బాధ్యత. నేను బాధ్యత, ఒక పార్టీలో ఉన్నా, ఒక మేయర్షిప్లో ఉన్నా, నేను బాధ్యతగా, పిల్లలు ఎప్పుడు ఇది కావాలి అంటారు, మీ మనసులో ఉంటుంది అది వస్తుందని, అయినా వాళ్ళు మాకు కావాల్సిందే, ముందే చెప్పాల్సిందే అని వాళ్ళు అడగడంలో తప్పులే, దాన్ని పాజిటివ్గా తీసుకోవడమే. నేను ఈరోజు కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. నేనే ఇక్కడ నిలబడేది అని నేను కానీ జాగింగ్ డ్రెస్ వేసుకొని పొద్దున పరిగెట్టలేదు. ఇది ఏంటంటే బాధ్యతతో చేస్తున్నాము. పార్టీకి లాభం కూర్చేటట్టు ప్రతి అడుగు కానీ అనేక దగ్గరలో చాలాసార్లు మనం వ్యక్తిగతంగా తీసుకుంటే హ్యూమిలియేట్గా నవ్వుతాం. ఇది వ్యక్తిగతంగా ఇదేంది, ఇది నేను కష్టపడి నేను మేయర్ అయి వచ్చాను, ఇక్కడ వీళ్ళందరూ ఎవరు పెత్తనం చేసేది అంటే ఎస్, వాళ్ళకి అర్హత కానీ లేదు పెత్తనం చేయడానికి. అయినా బాధ్యతగా చూసినప్పుడు మంచి చేయడానికి ఎవరు చేస్తే ఏంలే అనే ఒక భావంతో పోతున్నాము. తప్పకుండా మైనారిటీ కమ్యూనిటీ కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, ఇప్పుడే తేల్చాని అడగడంలో తప్పు లేదు. వాళ్ళకి అది ధర్మం, నేను చేస్తుండేది నాకు ధర్మం. ఒక సామాజిక వర్గం మీకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు మీద మోకాలు అడ్డేసింది అనేది నేను అనుకుంటానండి. ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతూ ఉన్నాయి. ఎవరు అర్బన్ ఏరియాలో ఎవరు ఎంత బలం ఉంటో, అంటే మనుషులు ఏ సామాజిక వర్గం, అంటే ఇది అన్ఫార్చునేటు, అయితే మనం దాన్ని తప్పిలేం. రాజకీయాల్లో ఇప్పుడు ఏమైందంటే ఏ సామాజిక వర్గంకి ఎంతమంది ఓట్లు ఉన్నాయి, నేను నిజం చెప్తున్నా, ఎప్పుడైనా నా సామాజిక వర్గంకి ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పాలంటే కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా కొన్నిసార్లు నేను ఇదేంద్రా ఇట్ట చెప్పాలి,
అందరూ నాకు ఒకటే. ఈరోజు క్రిస్టియన్స్ ఉన్నారు, ఐ మీన్ వాళ్ళు ఎంత బాగా ప్రేమ వ్యక్తం చేస్తారంటే, వ్యక్తం మిగతా వాళ్ళకి లేదని కాదు, వాళ్ళు వ్యక్తం చేసే విధానం చాలా బాగుంటుంది. సో ఒక సామాజిక వర్గం అని కాదు, అందరూ ఇదే. అయితే కొన్ని సామాజిక వర్గాలు మీరు చెప్పినట్టు మేమే భూమి పుట్టినప్పటి నుంచి దీన్ని పాలించాము, ఇప్పుడు కానీ మేమే పాలించాలనేది అది ఈరోజు కరెక్ట్ కాదు. కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయిపోయింది అది. ఇటువంటి చాలా అయిపోయాయి. ఈరోజు అవన్నీ అయిపోయాయి. ఈరోజు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ప్రజలకి, చాలామంది ఒకటి చెప్తా అండి, అవకాశం లేకుండా దొంగతనం చేయడానికి అవకాశం ఉండదు కొంతమందికి. నేను మంచోడిని అని చెప్పుకుంటారు, అది కాదు. పవర్ చేతిలో ఉండి, వేల కోట్లు చేతిలో ఉండి, ఎవరికి ఏం చేయాలన్నా చేయగలిగే ఉండి ధర్మంగా నిష్టంగా చేసేవాడు వాడు నిజమైన వ్యక్తి. ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉంది, వేల కోట్ల రూపాయల నగరాభివృద్ధి జరుగుతుంది. ఈ నగరాభివృద్ధి కూడా మీ ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంది అనేది నేను చెప్పింది అదే. కొన్ని మంచి పనులు కాంట్రిబ్యూషన్ జరిగేప్పుడు వినాశనం జరిగితే అది నా సొంత కొడుకు ఉండొచ్చు, మా తండ్రి ఉండొచ్చు, మిత్రుడు ఉండొచ్చు, నాకన్నా పెద్ద అధికారి ఉండొచ్చు, నాకన్నా పెద్ద రాజకీయంలో పెద్ద ఆయన ఉండొచ్చు, నేను అడ్డుకుంటా. వినాశనం జరుగుతుంటాయి. కన్స్ట్రక్టివ్ జరుగుతున్నప్పుడు నా ప్యూన్ ఒక మంచి పని చేస్తున్నా నేను ఒప్పుకుంటా. సో కాబట్టి నేను అదే చెప్పింది, వ్యక్తిగతం అనేది, నేను అహం అనేది పక్కన పెడితే, ఎవరు వచ్చి మీడియా ఒక పని చేస్తున్నాం మంచిగా ప్రొజెక్ట్ చేస్తే దండాలు. సో మంచి చేస్తున్నప్పుడు ఎవరిని కానీ అప్రిషియేట్ చేయాలి. పరిణయం ఏముందండి, మేయర్ నేను కాకుండా ఇంకో పేరు అయితే రాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాకుండా ఇంకో పేరు రాదు. దానివల్ల సామాజిక వర్గం పొలిటికల్గా వెనకబడిపోతుంది అనేది నాను. అది ఆలోచనలో కొద్దిగా తప్ప పొలిటికల్కి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈరోజు 1150 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నేను నా కౌన్సిల్ రిజర్వేషన్ లేకుండా ఎవరు ప్రధానమంత్రి కానీ ఇలేడు, నేను చేస్తే తప్ప సంతకం. సో నేను చెప్పేది ఆ భాగస్వామ్యం అనేది చెప్పాల్సిన అవసరమే లేదు. అది పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని నేనే చేశానని రాసుకుంటే అది రాదు. ప్రజలకు తెలుసు, పాత్రికేయులందరికీ తెలుసు కార్పొరేషన్ రోల్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంది, స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంది అనేది. సో తప్పకుండా భాగస్వామ్యము, తప్పకుండా అభివృద్ధిలో ఈ కార్పొరేషన్ది ఉంటుంది, దాన్ని ఎవరు ఏం చేసేది లేదు. అయితే ఎవరు ఈ నగరానికి ఎన్జిఓస్ వచ్చి చేస్తున్నా మనం వెల్కమ్ చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి కొంతమంది అనుకోవడంలో ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఆలోచిస్తుంటారు, వాళ్ళ ఆ గిరి లోపల ఆలోచిస్తుంటారు. కాబట్టి అది తప్పులే, వాళ్ళు ఆలోచించుకోవడం వాళ్ళకి ధర్మం, మనకి ఇది ధర్మం. వాళ్ళంతా మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, మీరు బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తున్నారు అంటున్నారు. మిడి అన్నట్లే, బౌండరీ అంటే గిరి గీసుకొని ఆలోచిస్తున్నారు. మన సామాజిక వర్గం మంది అంటున్నారు. ఈరోజు ఒక ఫ్లెక్స్లో మీ ఫోటో కూడా లేదని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేను చెప్పేది, వాళ్ళ దగ్గర అది కరెక్టు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఓన్ చేసుకునేది, వాళ్ళకి నేను ఓను, నాకు నగరం మొత్తం ఓను. నేను చెప్పింది మిడిమిడి జ్ఞానం కాదు, వాళ్ళ పరిధి. నేను చెప్పదలుచుకుంది పరిధి. మిడిమిడి జ్ఞానం అంటే వాళ్ళకి తెలియక అంటున్నాను. వాళ్ళ పరిధి, ఒక తల్లి తన కుటుంబం వరకే ఫస్ట్ చూసుకుంటుంది. అట్టని ఆమె నగరం గురించి, ఒక తల్లి ఈ నగరం ఇంకా బాగుంటే మంచిది, పక్కింటి అబ్బాయి కానీ కలెక్టర్ అయితే బాగుంటుంది అనుకోవడంలో తప్పు లేదు. అయితే ఒక తల్లి తన బిడ్డ ఫస్ట్ ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, మంచి వ్యాపారస్తు కావాలని కోరుకుంటుంది. వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారు. సో వాళ్ళు ఊహించే దాంట్లో తప్పు లేదు. మనము అట్నే ఊహించకూడదు. మనకు నగరం లెవెల్కి ఆలోచించాలి, లేదా రాష్ట్రం లెవెల్కి ఆలోచించాలి. మన ప్రజలందరి గురించి ఆలోచించాలి. మీరు కేవలం పెద్దన్న పాత్రనే పోషిస్తున్నానంటారు. నేను పెద్దన్న అని చెప్పను. ఈ కుర్చీకి పెద్దన్న అని పేరు చెప్తే పెద్దన్న, చిన్నన్న అంటే చిన్నన్న. దాని కుర్చీని నేను మార్చలేను. అది
ఈ నగరానికి ప్రథమ పౌరుడు అంటే అది పెద్దన్న అయితే పెద్దన్న. కుర్చీ విషయం నేను అంతే కదా, ఆ కుర్చీలో కూర్చొని కేవలం మీ పొలిటికల్ కెరియర్ గురించే నేను మాట్లాడుతాను. పొలిటికల్ కెరియర్ ఈజ్ లింక్డ్ విత్ అవర్ పర్ఫార్మెన్సెస్. నేను చెప్పేది వ్యక్తిగతం అవ్వదు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి నన్ను ఇక్కడ కూర్చొని పెట్టినప్పుడు నేను టెస్ట్లో ఉన్నాను ఆల్రెడీ. ఆ టెస్ట్లో నేను ప్రజలందరి మనోభావాలను ఇబ్బంది చేయకుండా వాళ్ళ ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడమే నా రోల్. సో ఆ ప్రక్రియలో వ్యక్తిగతంగా ఒక కమ్యూనిటీ నాకేమైనా ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వడానికి అది నేచర్ అంటాను. అయితే దాన్ని నేను రియాక్ట్ అయితే అది కానీ నేచర్. కానీ మీరు చెప్పినట్టు పెద్దన్నో చిన్నన్నో ఇక్కడ కూర్చున్న దానికి నేను కొద్దిగా ధర్మంగా చేయాలి. దాన్ని ట్రిగర్ చేయకుండా ఒక భావనలో వస్తే దాన్ని నేను ఇంకొద్దిగా పెట్రోల్ పోసి పెంచకూడదు. అది నా రోల్. బ్యాలెన్స్ తప్పదు. ఎందుకంటే నేను ఓన్లీ సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ వచ్చి నాకు రాజకీయాల్లో భవిష్యత్తు కావాలంటే నేను ట్రిగ్గర్ చేసేవాడిని. నేను ఆల్రెడీ ప్రజలు నాకు ఒక సముచితమైన స్థానంలో కూర్చొని ఒక బాధ్యత ఇచ్చున్నారు కాబట్టి దాని రోల్ దాన్ని చేయాలి. నగర మేయర్గా మీరున్న అధికారులు మాత్రం మీ కంట్రోల్ లేరు అనేది ఒకటే. ఒక పని ఆల్రెడీ చేయాల్సిన పరిధి కన్నా, చేయాల్సిన వేగానికన్నా ఎక్సలెంట్గా జరుగుతున్నప్పుడు, అంటే నేను చెప్పేది కంపారిటివ్ స్టడీ. ఎక్సలెన్సీ అంటే ఎక్కడికి ఎక్సలెన్సీ లేదు. నువ్వు నెల్లూరుని తీసుకొని మీరు సింగపూర్కి కంపేర్ చేసుకుంటే రాదు. మన గత జరుగుతుండే ప్రాక్టీసెస్ని తీసుకొని దానికన్నా ఒక రెట్టు కాదు, నిజం చెప్పాలంటే 100 రెట్లు బాగా జరుగుతున్నప్పుడు కంట్రోల్ ఏంది, అద్భుతాలు చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు కానీ నా అధికారుల్ని కంట్రోల్ పెట్టాలనుకోను. నేను వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మంచిగా పని చేయాలన్నమాట. కాబట్టి నాకు తెలిసి ఈ యొక్క ఆఫీస్లో పెత్తనంతనం అనేది లేదు. నా బిళ్ళ బంటు అనే ఆయన కానీ నా పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటాడు నాతో. నాకు ఆ డిఫరెన్సియేషన్ లేదు. ఎవ్రీవన్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఎక్కడైతే డిఫరెన్సెస్ వస్తుందో నేను ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళని 1 to 1 పిలిచి తిడతాను. ఎందుకంటే వాళ్ళని ఈ మున్సిపల్ జాబ్ అనేది ఎప్పుడు ప్రజలు అప్రిషియేట్ చేసే జాబ్ కాదు ఇది. ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య మీద తిడతానే ఉంటారు వాళ్ళకి. మనం కానీ తెలిసి వాళ్ళని ఏదో మీరు టీవీ వాళ్ళు ముందు వచ్చారని చాలామందిని చూస్తుంటా నేను. ఇది మీ టీవీ కెమెరా వచ్చేదాకా ఆయన మాట్లాడరు. అది ఎవరు కానీ కావచ్చు, అధికారంలో ఉండేవాళ్ళు కావచ్చు, అధికారంలో లేని వాళ్ళు కావచ్చు. కెమెరా ఆన్ అవ్వగానే వాళ్ళు తిడతారు, రేపటి దాకా ఇది బాగా అయిపోవాలని. అట్ట కాదు నాది. నేను బిహైండ్ ది కెమెరాస్ ఎక్కువ పనిచేస్తాను నేను. సో నా కార్పొరేషన్లో అధికారులకి స్వేచ్ఛ ఉంది, అలాగనే రెస్పాన్సిబిలిటీ ఉంది. పెత్తనం లేదు. మీరు స్వేచ్ఛ చేయడం వల్లే దోపిడీ ఎక్కువ జరుగుతుంది. ఒకటి, ఎక్కడైతే పనులు జరుగుతాయో అక్కడ దోపిడీ అనే ట్యాగ్ ఆటోమేటిక్గా ఉంటుంది. దాని గురించి చూసుకోవడానికి ఏసీబీ ఉంది. చెప్పేది నువ్వు ఎవరు పని అది. ఇది నేనే క్రికెట్ బ్యాటింగు, బౌలింగు, వికెట్ కీపింగు అన్నీ నేను చేయలేను. మీరు అన్నీ చేయలేకపోవడం వల్లే మీతోటే టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కూడా చాలా మంది జారిపోయారు. వాళ్ళే బౌలింగ్ బ్యాటింగ్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక పార్టీలోకి రావడానికి, ఒక పార్టీ నుంచి పోవడానికి నేను ఎవరిని ఆపను. అది వాళ్ళకి ఈ పార్టీలో ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి కీర్తి తెచ్చిపెట్టింది. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ పెద్ద లెవెల్ రాజకీయాలు మాట్లాడకుండా ఒక కార్పొరేషన్ వార్డులో ఆ వ్యక్తి, ఆ కార్పొరేటర్ స్వేచ్ఛగా ఇన్ని పనులు చేసి ఆ ప్రజల దగ్గర మంచి మెప్పు పొందగలిగాడంటే దట్ ఈస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ హిమ్ ఫర్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ఇదే 3 సంవత్సరాల ముందు ఏదో మేయర్ వెనక వచ్చాము మేము, ఈడేదో మేము బాగా చేసేస్తామని, ఇక్కడ ఏం లేదు, మేము పాపం చేసాము, తప్పు చేసాము అనుకుంటే మేబీ కరెక్ట్.
ఈరోజు ఒక్కొక్క వార్డులో 50, 60, 70 కోట్ల పనులు జరిగాయి. ఇది ఒక చరిత్ర ఇది. సో దీన్ని తీసుకొని కానీ అసంతృప్తి ఉందంటే అతన్ని ఎవరు బాగుపడచలేరు. అంటే జనంలో అసంతృప్తి ఉంది కదా. మీరు గతంలో సిమెంట్ రోడ్లు వేశారు, గత ప్రభుత్వాలు సిమెంట్ రోడ్లు వేసినాయి, అవన్నీ దువ్వేశారు, మళ్ళీ వాటి మీద సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఒకటి అండి, మనం చేస్తుండేది సిమెంట్ రోడ్ని తవ్వకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తే దోమలు ఉండవు, వేరే వ్యాధులు రావు. ఈరోజు మనం ఓపెన్ డ్రైన్స్లో రకరకాలుగా ఒకే స్ట్రెచ్లో కడితే, ఒకే రోజు కట్టేస్తే, ఒకే టైంలో కడితే ఒక లెవెల్ చేస్తాడు. ఎప్పుడో 5 లక్షలు ఉన్నాయంటే ఒక కాలువ కట్టి, ఇప్పుడు 50 లక్షలు ఉన్నాయని ఇంకో కాలువ కట్టి, దానికి దీనికి ఇంటిగ్రేషన్ కావడం, సింక్ అవ్వడం, రకరకాలైన, ఇప్పుడు నుంచి కాదు కదా, నగరం 70-80 సంవత్సరాల నుంచి కడతా వస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, మంచినీళ్ళు కావాలి అంటే ఈరోజు పరిస్థితి మీకు చెప్తాను. కాలువ లోపల, మురికి నీళ్ళు లోపల వాటర్ లైన్స్ ఉన్నాయండి కార్పొరేషన్లో. మంచినీళ్ళు, మురికి నీళ్ళు లోపల లైన్స్. లీక్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము, లీక్ అవుతానే ఉంటాయి. మన ఇంట్లో మనం కట్టుకున్న ఇంటికి కానీ లీక్ అవుతూ ఉంటాయి. ఆ లీకులు కానీ మురికి నీళ్ళలో లీక్ అయ్యి ఇవన్నీ చూసి దీన్ని మార్చాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఏ రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది పెట్టి మీ ఇంటి ముందు తవ్వేసి, ఇది తవ్వడం కాదు, మీకు అర్థమవట్లేదు. వీఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఆపరేషన్. అక్కడ మీకు ఒక ఆపరేషన్ థియేటర్లో మీరు చూస్తే, గతంలో అంటే ఆపరేషన్ థియేటర్ ఎవరు చూపించలేదు, ఇప్పుడు బయట చూపిస్తున్నారు. ఇది వీడియో వేసి మీకు లోపల జరిగేది ఏముంటుంది, కోసేయడం, రక్తం, పేగులు ఇవన్నీ కనిపిస్తాయి. దాన్ని చూసి మా ఆవిడని చంపేస్తున్నారు అనుకుంటే ఇది వినాశనం కాదు, ఇది కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ కాదు. ఇది మీరు చూసినప్పుడు మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే తవ్వి దాన్ని వేసి, మళ్ళా మీకు గతంలో ప్రాజెక్ట్లో ఉత్త ప్యాచ్ వర్క్ మాత్రమే ఉన్నింది. ఈరోజు ప్యాచ్ వర్క్ వేస్తే ప్రజలు చూస్తే అసహ్యం ఉంటుంది అని చెప్పి ఫుల్ రోడ్ వేస్తున్నాం, ఎండ్ టు ఎండ్ రోడ్ వేస్తున్నాం. ఉదాహరణకి 30 అడుగుల స్థలం ఉంటే గతంలో 20 అడుగులు రోడ్ వేసి ఇటు 5 వదిలేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ మట్టి కాస్త మళ్ళా రోడ్ల పైన వచ్చేది. ఈరోజు మనం కానీ మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. డస్ట్ అనేది ఈరోజు మనం సెన్సిటివ్ అయిపోయి ఉన్నాం ప్రతి ఒక్కరమే. వేరే పెద్ద పెద్ద మహానగరాల్లో ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తారు, అందంగా ఉంటుంది, డస్ట్ ఉండదు. చెట్లు అనేది మన ఇంటి ముందు పెరిగితేనే కాదు, మొత్తం గ్రాస్గా చూసుకోవాలి ఎంత గ్రీనరీ పెంచామనేది. దానికి కానీ ప్రొవిజన్ ఇస్తూ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మీరు ఒకటే, ఆ కాస్త సమయం ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడతారు, నో డౌట్. వాళ్ళకి తెలియదు, ఎప్పుడు చూడలే వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది. ఈ నగరము ఎప్పుడు చూడలేదు, తవ్వేశారు అనే భావన ఉంది. ఎప్పుడు చేస్తారో మామూలుగా ఏంటంటే ప్రభుత్వాలపైన కానీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైన వీళ్ళు తవ్వేస్తారు, ఎప్పుడో చేస్తారనే జనరల్ భావన అది. ఈరోజు మీరు ఉదాహరణకి తిరుపతి తీసుకుంటే 175 కిలోమీటర్లు 7 సంవత్సరాలు చేశారు. ఈరోజు మనం చేస్తుండేది 430 కిలోమీటర్లు 3వ సంవత్సరం, 80% పూర్తి అయిపోయింది. వాటర్ లైన్ 700 కిలోమీటర్లు 99% పూర్తి అయిపోయింది. ఇది నిజంగా విచిత్రం చరిత్ర. ఇది మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మేము చెప్పేది ఒకటే, ఎక్కడైతే పూర్తయిపోయాయో వాళ్ళకు పోయి ఒకసారి అడగండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిపోయి రోడ్డు వచ్చేసరికి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఈరోజు సంతోషం. అది ప్రజలు భావన తప్పు కాదు, మేము దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. అది బై మార్చ్ ఎండ్ లోపల అన్నీ పూర్తయిపోతాయి. నెల్లూరు నగర మేయర్గా మీరు మైనార్టీ సామాజిక వర్గానికే పరిమితం అయిపోయారనే విమర్శ ఉంది. ఇది విమర్శలు అంటే ఎవరైనా చేయొచ్చండి. వాస్తవాలు ఏంటంటే, నేను బై డిఫాల్ట్ అన్ని కమ్యూనిటీస్ని తీసుకుని నడవడమే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం. కానీ ఈరోజు మీరు చూస్తే హిందూస్ కోసం మేము రాకముందు ప్రతి హిందూ పండగ ఎట్ట చేస్తున్నారు, ఈరోజు ఎట్ట చేస్తున్నారు. పెద్దల పండగ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, రాజరాజేశ్వరమ్మ
ఆలయంలో చేసే దసరా ఉత్సవాలు కావచ్చు, ఈరోజు ప్రతి పండగ, గొబ్బెమ్మల పండగ కావచ్చు, నేను దగ్గర ఉండి చేసేవాడిని. అలాగనే ఈరోజు పారువేట అని మన నవాపేట అక్కడ జరుగుతుంది. అక్కడ 2 years బ్యాక్ నేను పోయినప్పుడు అక్కడ ఎంత అసహ్యంగా ఉన్నిందంటే అట్టునింది. అక్కడ ఒక ఘాట్ కట్టిస్తానంటే నాకు ఈరోజు కానీ గుర్తుంది. ఒక పెద్ద ఆయన అరౌండ్ 65 years ఆయన, దండమండి మీలాగా చెప్పి మేము చూసి అయిపోయిందిలే, నువ్వు మళ్ళా నువ్వు ముస్లిం ఉండి నువ్వు మా ఏంది నువ్వు చేసేది, మీరు చేసుకోవడానికే నీకు టైం లేదని చెప్పాడు. నేను ఆ రోజు చెప్పా, లేదు నేను అందరికి చేస్తాను, మీరు అట్ట అనుకోవద్దని. నేను చేస్తే అక్కడ ఘాటు బహుశా మీకు ఆంధ్రప్రదేశ్లో అంత చక్కని ఘాటు ఎక్కడ రాలేదు. దాదాపు 1.2 crores స్పెండ్ చేసి దాన్ని చేశాం. అలాగనే మూలాపేటలో శివాలయం ఉంది, అక్కడ కోనేరుకి వెళ్ళాం. అక్కడ పాసి పట్టిపోయి అసహ్యంగా ఉన్నింది. అక్కడ దాదాపు 1.5 year ముందే 30 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని మొత్తం రిపేర్స్ చేశాను, పెయింటింగ్ చేయించాను, లైటింగ్ చేయించాను. మొత్తం ప్రజలు అక్కడ సంతోషపడిపోయారు. ఈరోజు రంగనాయకుల స్వామి టెంపుల్లో 9 కోట్ల రూపాయలతో ఘాట్ కడతా ఉన్నాం, కార్పొరేషన్ నిధులు. అదేవిధంగా అదే శివాలయంలో ఉండే కోనేరుకి ఈరోజు మంత్రి గారు వచ్చి 6 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి పెట్టడం. క్రిస్టియన్స్ ఫస్ట్ ఏది కానీ నా సొంత నిధులతో చేస్తున్నా నేను, ఎందుకంటే దాని అవుట్పుట్ అప్పుడే మిగతా వాళ్ళందరూ దాన్ని గ్రహించగలుగుతారని. క్రిస్మస్ పండగ దాదాపు 50-60 లక్షల రూపాయలు సొంత నిధులతో చేశాను నేను ఫస్ట్ ఇయర్. ఆ సామాజిక వర్గం మొత్తము సంతోషపడిపోయింది. తర్వాత ఇయర్ నుంచి కార్పొరేషన్ నుంచి చేయడం స్టార్ట్ చేశాం. వాళ్ళకు కానీ పెద్దల పండగలాగా జరుగుతుంది, అది కానీ కార్పొరేషన్ చేశాం. ఈరోజు చర్చ్లో దాదాపు 1.5 crore పెట్టి అన్ని చర్చ్ని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఇరగాలమ్మ గుడి దగ్గర ఘాట్ 30 కోట్ల రూపాయలతో ఘాట్ చేస్తున్నాం. కార్పొరేషన్ నిధులు మీకేంది, అది మన యొక్క అమృత్ నిధులు నూడాకి ఇచ్చాము. ఎందుకంటే మాకు ఉండే పనులు ఎక్కువ చేయలేవు, వాళ్ళు కొత్తగా ఫామ్ అయింది, వాళ్ళకి ఆ నిధులు కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది టెంపుల్ దగ్గర. అలాగనే ఈరోజు క్రిస్టియన్స్ కోసం ఇంకో ఘాట్ కడుతున్నాం పక్కన, ఒక 200-300 మీటర్ల దూరంలో వాళ్ళ చర్చెస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళకి బ్యాప్టిజం చేసుకోవడానికి. అలాగనే ఈరోజు మీరు గమనిస్తే క్రిస్టియన్సు ఎప్పటి నుంచో మీరు చూస్తుండొచ్చు, ప్రతి నాయకుడు పోయి సెలవు మోసేవాడు, కానీ వాళ్ళకి చేసిన దాఖలాలు ఇప్పటికి లేదు. అదే నేను చెప్పేది, మేము కెమెరాల వెనక ఎక్కువ పని చేస్తాం, కెమెరాల ముందు వెనకుంటాం ఎక్కువ. మీరు చూడండి, 5 ఎకరాలు అల్లీపురంలో ఇచ్చి 5 ఎకరాలు ఈరోజు దాదాపు 15 కోట్లు, 5 ఎకరాల స్థలం ఇచ్చి 2 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేశాం. ఇంకో 1 కోటి రూపాయలు కానీ ఇంటర్నల్ రోడ్స్కి లైటింగ్కి శాంక్షన్ చేశాం. ఇది ఒక సామాజిక వర్గం చేసేది కాదు. ఇంకోటి చెప్తాను నేను, ఈరోజు కోఆప్షన్ మెంబర్, మామూలుగా మైనారిటీస్ అంటే సహజంగా భారతదేశం మొత్తంలో మీరు తీసుకుంటే ముస్లిమ్స్కే తీసుకుంటారు. నేను కోఆప్షన్ మెంబర్గా జైన్ వ్యక్తిని తీసుకున్నాను. ఆ సామాజిక వర్గం కానీ 70-80 సంవత్సరాల నుంచి మన నగరంలో ఉన్నారు. ముస్లిం సామాజిక వర్గం నేనున్నాను ఆల్రెడీ. సో ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. ఇది కింద నుంచి బాధలు వాస్తవాలు తెలిసిన వాళ్ళు చేసే పని ఇది. నేను మా కమ్యూనిటీకి ఇచ్చుకునేవాడిని. నేను అందరు కానీ ముస్లిం స్కీమ్ అని చెప్పారు, అయితే మనం ఉన్నాం ఆల్రెడీ. ఒక సామాజిక వర్గం 70 సంవత్సరాల్లోంచి ఉంది, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే నెక్స్ట్ వాళ్ళు పోటీ చేసుకుంటారు. కాబట్టి ఒక జైన్ సామాజిక వర్గం బీర్మల్ జైన్ని తీసుకొచ్చి నేను కోఆప్షన్ మెంబర్ చేశాను. నాకు ఒక ముస్లిమ్సే అని కాదు, ఎస్ నేను ముస్లిం, నా అలవాట్లు ఏమైనా సంఘానికి వ్యతిరేకం ఉంటే నాకు ఎవరైనా ఏమైనా కామెంట్ చేయొచ్చు. నేను ముస్లింని, నేను మీ టెంపుల్కి వచ్చి అన్ని సేవలు చేస్తున్నా. నేను చెత్త ఎత్తిస్తున్నాను రాజరాజేశ్వరి గుడి దగ్గర, నేను చెత్త ఎత్తిస్తాను పారువేట జరిగే దగ్గర, నేను దగ్గర ఉండి నిన్న గొబ్బెమ్మల పండగ చేశాను. కానీ విని వెరగలేదు ఎవరు, ఎన్ని డబ్బులైనా పెట్టి చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండాలి. నెల్లూరు నగరం వచ్చి మత సామరస్యానికి ప్రతీక. దీన్ని మనము ఇంకొద్దిగా హైప్ చేసి
ముందు ఎలివేట్ చేయాలి తప్ప దీన్ని చేయకూడదు. అదేవిధంగా బ్రాహ్మణ్స్కి వాళ్ళ యొక్క అగమ శాస్త్రం దానికోసం 1 crore రూపీస్ శాంక్షన్ చేశారు. శాస్త్రాలు, ఖురాన్లు, బైబిళ్ళు ఎవ్వరూ ఏ మనిషిని హాని చేయమని చెప్పవు. అటువంటి ఇంకా డెవలప్ సారాయి అంగడ్లు కాదు రావాల్సింది. చర్చెస్, మసీదులు, టెంపుళ్ళు ఇవన్నీ ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ప్రజల్ని రిఫైన్ చేసే ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళకి 1 crore రూపీస్ శాంక్షన్ చేశాను నేను. ఇవన్నీ ఒక మతానికి చేసేవాడిని, ఒక సామాజిక వర్గం చేసే అలవాటు నాకు లేదు. నేను అందరి మనిషిని, అందరికీ నేను సేవ చేయాలనే భావంతో వచ్చాను కాబట్టి ఈరోజు నెల్లూరు నగరం ఇంత చక్కగా ఒకరినొకరు సహాయం చేసుకోకపోయినా ఈరోజు ఒకరికి అభినందించుకునే పరిస్థితిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా, అభ్యర్థిగా ఉండబోతున్నారు? సో యాజ్ ఏ ఇండివిజువల్ నేను ఒక ఆస్పిరెంట్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే సిటీలో నిలబడతావా, రూరల్లో నిలబడతావా అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆదేశిస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నా అంటే క్రిటికల్ అనాలిసిస్ చేయగలుగుతాడు అతను. ఈరోజు నేను ఒక మోడ్రన్ ఎరాలో 70 years ఉండే వ్యక్తి ఇంత చురుకుగా అనలిటికల్ డేటా ఉంది ఆయన దగ్గర. నేను గతంలో ఎప్పుడు అంటే స్టార్టింగ్లో నాకు ఇంత అనుభవం లేదు రాజకీయాల్లో. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ పోయినా రాజకీయంలో ఏం బాబు నువ్వు బాగా పనిచేస్తావా ఈ నగరానికి లేదా ప్రజలకి అని అడగట్లేదు. ఈరోజు రాజకీయాల్లో మీ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతున్నారు. దురదృష్టం. అయితే అలాగనే నన్నుగాని అడిగారు. నేను నగరంలో ఒక 45,000 40,000 ఉన్నాయి సార్ అని చెప్పాను. అప్పుడు ఎక్కడ ఉన్నారు, 11,000 15,000 ఉన్నారు అని చెప్పేవాళ్ళు నాకు. దాని తర్వాత నేను లెక్కలు పెట్టేవాడిని, లిస్ట్ తీసుకొని నాకు కరెక్ట్గా వచ్చాయి. నేను ఇట్నే ప్రతి దగ్గర పోతే ఇది తీసుకొని వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ మీ సాయిబులు ఎంతమంది ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్లు అడిగితే మనసులో ఒక పక్క బాధేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి మేము చిన్నప్పటి నుంచి కానీ పెరిగిన వాతావరణము ఒక కమ్యూనల్ హార్మోనీ ఉండే దగ్గర నుంచి వచ్చాం. మా నాన్నగారు రైస్ మిల్ బిజినెస్ అంటే రైతులు వైశ్య కమ్యూనిటీసు, రెడ్డీసు, చౌదరీస్ వీళ్ళందరికీ రైస్ మిల్. మా ఫాదరు రైస్ మిల్ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఓనర్స్ అసోసియేషన్కి. అంటే ఒక లౌకికం లేకపోతే ఒక 1 man మా ఫాదరు ముస్లిం ఆ ఇండస్ట్రీలో అతన్ని కానీ చేశారంటే మేము అటువంటి భావనలో నుంచి వచ్చాం. రైతులు వీళ్ళందరితో నా వ్యాపారం కానీ అక్వాకల్చర్ అంటే రైతులు వీళ్ళు అని ఉండరు, అందరితో కలిసిపోయే భావనలో వచ్చాం. ఈరోజు ఏంటంటే ఇది అడిగేవాళ్ళు ఎక్కడ పోయినా. నాకు ఎక్కడో ఒక ఫీల్ ఉండేది, ఏంది జెండా వీధి ఒకటే ఓట్లు వేయాలా, మిగతా వాళ్ళు మాకు ఓట్లు వేయరా అంటే అట్ట అడుగుతారు ప్రజలు, నాయకులు కానీ. మీకు వీళ్ళే కదా వేసేది ఓట్లని. నా రైతులందరూ ఇక్కడే కాదు జిల్లా మొత్తం ఉన్నారు నా రైతులు. మేమంటే ఇష్టపడేవాళ్ళు, మా పనితనం మంచివాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు. సో ఎవరు కానీ ఓటేయచ్చు. అయితే వీళ్ళు అడిగేది ఒక బిట్లో వీళ్ళేనా మీకు వేసేది అని వీళ్ళే అడుగుతారు. ఇవన్నీ మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, ఇంకా మారాలి. కానీ ఎవరిని కానీ కమ్యూనిటీ బేసు, కాస్ట్ బేసు, రిలీజియన్ బేస్ లేకుండా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే రియల్ లీడర్స్ బయటకు వస్తారు. సో నాకు చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి నమ్మకం ఉంది. సో హీ విల్ డెఫినెట్లీ కన్సిడర్. మీరు రియల్ లీడర్గా బయటకు రావాలనుకుంటున్నారు అంటే మన జిల్లాలో ఉండే 2 మంత్రులతో మీకు సఖ్యత లేదని, దానివల్ల కొంచెం బ్రేక్ అవుతుంది, ఆయనకేమో ఇచ్చేదానికి ఇష్టంగానే ఉంది. సఖ్యత చేయడానికి వాళ్ళు నేను ఏమి ఒకే ఏజ్ మేట్స్ కాదు. ఒక ఆయన గురువు, ఆయన కన్నా నేను ఏడ పైకి పోయినా ఆ స్థానమే, నేను ఇంకా పాతాళంకి పోయినా ఆ స్థానమే. సో ఆ గ్యాపు నేను బై డిఫాల్ట్ ఇది నాకు ఆయన ఉండే సాన్నిహిత్యం, ఆయనకు ఉండే రిలేషన్షిప్ ఇట్స్ అన్కంపేరబుల్ విత్ ఎనీ పొలిటీషియన్. నేను గట్టిగా మాట్లాడతాను, ఆయన దగ్గర గట్టిగా మాట్లాడించుకుంటాను, ఈ 2 ఉన్నాయి. సో దాన్ని అన్కంపేరబుల్. ఇంకా మిగతా నాయకులకి ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్
నాతో ఎక్కువ ఏం లేదు ఇది అట్టని వాళ్ళు నేను వాళ్ళతో దూరం ఉన్నానని కాదు. అంటే కార్పొరేషన్లో లిమిట్స్లో నేను పార్టీ పనుల కన్నా కార్పొరేషన్ ఎక్కువ చేస్తాను కాబట్టి వేరే వాళ్ళకి ఏమైనా ఫోన్ చేస్తే ఇది చేసి పెట్టమంటే చేసి పెట్టడం, లేకపోతే కలవడం తప్ప నాకు డే టు డే యాక్టివిటీస్ ఒక మినిస్టర్ నారాయణ గారితో తప్ప మిగతా వాళ్ళతో జనరల్ నాకు ఎటువంటి ఇది లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది లీడర్స్. మినిస్టర్ నారాయణ మీకు రూరల్ టికెట్ ఇవ్వమని చెప్తున్నారు, ఇంకొక ఇద్దరు ప్రధానమైన నాయకులు వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. తప్పు లేదండి. ఎందుకు అందరూ ఒకరినే చేసుకునే పని అయితే అసలు ఈ ఎలక్షన్లే వద్దు కదా. ఆయన ఈయనకిచ్చుకోమని ఆయన ఈయనకిచ్చుకోమని ఇది వాళ్ళ అభిప్రాయాలు తెలపడంలో తప్పేంది. ఇట్ విల్ గో. సపోజ్ నాకు ఇక్కడ ఏమంటే అది ముఖ్యమంత్రి దగ్గర పోద్ది, ఇంకో ఆయన పోమంటే హీ విల్ అనలైజ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ది పార్టీ, ఇట్స్ గుడ్ ఫర్ ది పీపుల్. దాంట్లో ఎటువంటి నాకు సందేహాలు లేవు. ఎవరు కానీ మనకన్నా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. మనకి ఎవరు బయాస్ చేయకుండా చేస్తారని నాకు ఈ మధ్యకాలంలో మీకు ఒక రాజీ కుదిరింది, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి వేరే వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తామని. ఒకటండి, రాజీ అని నేను చెప్పను. ప్రపోజల్స్ అనేకం ఇస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, అనేక మంది తెలియని వాళ్ళు కానీ చెప్తున్నారు. టీ బొంక్ ఆయన కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తాడు, టీ బొంక్లో ఉండే ఆయన కానీ ఎమ్మెల్సీ ఇచ్చేస్తాడు, ఎంపీ టికెట్ కానీ ఇచ్చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీ? దట్స్ వాట్. నేను యాస్పిరెంటు, తప్పకుండా యాస్పిరెంట్ అంటే అదే కదా సార్ కోరిక. ఎమ్మెల్యేకే కదా యాస్పిరెంటు, ఎమ్మెల్యేకే కదా యాస్పిరెంటు. సో ఇది ఇప్పుడు కాదు, ఇది నేను ఏ ఇంటర్వ్యూలో కానీ చెప్తున్నా. ఇప్పుడు ఇంకొద్దిగా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి బాధ్యతగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ టు ది పార్టీస్. ఇది ఈనాటి నెల్లూరు నగర్ మేయర్ అబ్దుల్ అజీజ్తో ఫేస్ టు ఫేస్. నమస్కారం సార్. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.